ఓ మానవా, రేపు ఎక్కడో తెలియని ప్రయాణం. ఎవరైతే యేసుక్రీస్తును దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత వారు చనిపోయినాను నిశ్చయంగా దేవుని రాజ్యంలో వెళతారని దేవునికి వాక్యంలో రాయబడింది. అలాగే ఇతర గ్రంథ మతాల్లో కూడా ఒక మాట ఉంటదండి, ఈ ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది అని. దేవునికి వాక్యములు చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 14 ఉన్నది. ఎవరైనా దయచేస్తారు 2 సమూయేలు గ్రంథము 14వ ఈ విధంగా అందరమును చాలండి అయ్యారు, అందరం చనిపోవుతాము. ఇక్కడ వింటున్న మామగారు యొక్క టైం వచ్చింది, తన యొక్క వర్షం వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. రేపు నీవు నేను మనమందరం వింటున్న మీరు, కూర్చున్న మీరు, చూస్తున్న మీరందరూ కూడా చనిపోవాల్సిందే. ఎవరి సమయం వస్తే వారు వెళ్ళిపోవాల్సిందే. అయ్యగారు మొదట్లో చెప్పారు ఒక మాట, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక మానడు. అయితే ఇది దేవుని యొక్క నిర్ణయం అయి ఉన్నది. కొద్దిమంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చనిపోతారు, కొద్దిమంది యుక్త వయసులో వచ్చినప్పుడు చనిపోతారు, కొద్దిమంది పూర్తిగా వయస్సు అయిన తర్వాత చనిపోతారు. అవన్నీ కూడా దేవుని చేతుల్లోనే ఉందండి. నిజంగా చూసినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం చదవండి ఒకసారి పాస్టర్ గారు. అక్కడ కూడా ఈ విధంగా రాయబడిందండి. కొద్దిమంది 120 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బతికే ఉంటూ ఉన్నారు, కొద్దిమంది 100 సంవత్సరాలు వచ్చే వరకు బతుకుతూ ఉన్నారు. ఎలా బ్రతుకుతున్నారండి వారు? నరుల ఆయుష్కాలము పరిమితి కలది. చాలండి, ఇక్కడ ఏమన్నాడంటే నరుల ఆయుష్కాలం అంట పరిమితి. దేర్ ఇస్ ద లిమిట్ ఫర్ హ్యూమన్ లైఫ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. కాబట్టి మానవ జీవితానికి దేవుడు ఒక లిమిట్, ఒక గీత. ఆ డెడ్ లైన్ ని ఎవరు కూడా మనము దాటి వెళ్ళలేము. ఒక వ్యక్తి పుట్టేటప్పుడు దేవుడు తల్లి గర్భంలో ఉండగానే ఆ వ్యక్తికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ కానీ, ఒక టానిక్ కానీ, ఒక సిరప్ కానీ తయారైంది అనుకోండి, దానికి ఏం చేస్తారంటే ఇది ఎన్ని నెలల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అనేటువంటిది కంపెనీ ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది. అలాగనే దేవుడు తల్లి గర్భంలో పడినప్పుడు, మొదటి దినాన్న పిండమై పడినప్పుడు దేవుడు ఒక స్త్రీకి గాని, ఒక పురుషునికి గాని, ఆమె లేక ఆ వ్యక్తి చచ్చిపోయేటువంటి రోజు, లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి రోజును అప్పుడే నిర్ణయిస్తాడు దేవుడు. కావున ఆ యొక్క దేవుడు గీసిన గీత, లేకపోతే దేవుడిచ్చిన నిర్ణయ కాలాన్ని ఎవరు కూడా దాటి వెళ్ళలేమండి. కావున మరొక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ యొక్క సమయం పూర్తవగానే కొద్దిమంది భోజనం చేస్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది రాత్రి చక్కగా పడుకొని చనిపోయినటువంటి వారు ఉంటారు, కొద్దిమంది ప్రయాణం చేస్తూ చనిపోతారు, ఇంకా కొద్దిమంది మాట్లాడుతుండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉంటారు, ఇంకా కొద్దిమంది ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతారో తెలియదండి. మీ అందరికీ చెప్తున్నాడు ఒక మాట వినండి. ఒక మనిషి పుట్టుగా ఎప్పుడు ఎక్కడ ఎవరికి తెలియదు. మనకు తెలిసి మనం పుట్టాం, మనకు తెలిసి మనం చనిపోం. ఎందుకంటే ఒక గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీ ఈ రోజు నా బిడ్డకు జన్మనిస్తానని ఎప్పుడు అనుకోదు. ఆమె మరి కొన్నిసార్లు అంబులెన్స్ లో వెళ్తుండగా మార్గ మధ్యంలో డెలివరీ అయినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. అలాగనే హాస్పిటల్లో పుడతారు కొద్దిమంది, ఇంట్లో కూడా పుడతారు కొద్దిమంది. అలాగే చనిపోయేటువంటిది కూడా ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతారో ఎవరికి తెలియదండి. ఒరియాలో ఒక మాట ఉంటుందండి, ఆ మునస మొరే పట్టే గట్టే మైజీ మొరే బెల్లూరు కొట్టే. ఈ మాట మీకు అర్థమైతే విచిత్రంగా ఉంటది. ఏమిటంటే భార్య అట ఇంట్లోనే చనిపోతుంది, భర్త మాత్రం వీధిలోకి చనిపోతాడని. యాక్చువల్ గా 90% వరకు మేక్సిమం పురుషులైనటువంటి వారు ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, వ్యవసాయంలోనో బయటకు వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో చనిపోయినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే స్త్రీలు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక ధన్యత ఏమిటంటే ఇంట్లో ఒక గృహిణిగా ఉంటూ, ఒక తల్లిగా ఉంటూ, ఒక భార్యగా ఉంటూ తన బాధ్యత నిర్వర్తిస్తూ తన కాలము చెల్లి. చూడండి, మామగారు ఈరోజు ఇంట్లోనే చనిపోవడం నిజంగా గొప్ప విశేషం. అయితే నేను చెప్పవచ్చేటువంటి మాట ఏమిటంటే అందరు చనిపోతారు కరెక్టే, కానీ దేవుని వాక్యంలో ఒక మాట రాయబడిందండి. ఈరోజు సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్త వరకు, మున్సిపాలిటీ మొదలుకొని పిఎం, సీఎం అయినంత వరకు కూడా అందరు చనిపోతారు. ఈ లోకంలో క్రైస్తవులు చనిపోతారు, ముస్లిం చనిపోతారు, హైందవులు చనిపోతారు. ఈ భూలోకంలో మానవ పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతారు. కానీ చనిపోబోయే ముందు మన మనసు మార్చుకొని మంచి మార్గంలో నడిచి సన్మార్గము తెలుసుకొని ముందుకు సాగితేనే మన ఆత్మకు శాంతి. అందుకే RIP అని అంటూ ఉంటారు, రెస్ట్ ఇన్ పీస్. ఎందుకు రాస్తారో తెలియదు కొద్దిమందికి. మాట వరుసకు ఫోటో చూడగానే RIP అని అందరు పెట్టేస్తూ ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్, ఎక్కడ రెస్ట్ ఇన్ పీస్ జరుగుతుంది చెప్పండి ఒకసారి? ఒక ఆత్మకు శాంతి కలిగే చోట పరలోకం మాత్రమే. కాబట్టి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేటువంటి వ్యక్తిగా నీవు రేపొద్దున నువ్వు చనిపోయినా కూడా
ఆరైపోయి నీకు కూడా పెడతారు. కాబట్టి నీ ఆత్మ శాంతి కలగాలంటే నువ్వు నిశ్చయంగా శాంతిదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకోవాలి. మీకు నమ్మండి అని ఎవరికి ఫోర్స్ చేయటం లేదు. ఖచ్చితంగా మీరు శాంతిదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు తెలుసుకోవాలి. దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నది 89వ కీర్తన 48వ వాక్యంలో, అక్కడ మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు లేరట. ఈ రోజు అమ్మగారు చనిపోయింది, రేపు మీరు మనమందరం కూడా చనిపోతాం. ఈ లోకంలో ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ శాఖ వారైనా అందరూ చనిపోతారండి. కానీ కీర్తన 116:15 చెప్పిన రీతిగా యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మా అమ్మగారు అయ్యగారు చెప్పారు, నేను విన్నాను, ఆమెకు కూర్చోబెట్టి బాప్తిసం ఇచ్చారు. చాలా సంతోషం. నిజంగా ఆమె చనిపోయే ముందే తన మారు మనసు పొంది బాప్తిసం పొంది తన పాపాలు కడుక్కొని ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకొని ఆమె చనిపోవడం గొప్ప విషయం అండి. కాబట్టి ఆమె యొక్క ఆత్మ ఖచ్చితంగా పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళిందని మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని బట్టి మీరు ఆదరించబడాలని కోరుతూ ఉన్నాం. మరొక మాట దేవుని వాక్యంలో నుంచి మరి ప్రకటన గ్రంథం చూస్తారు ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని దేవునికి మహిమ కలుగుగాక. సహోదరి సహోదరులారా, క్రైస్తవులకున్న గొప్ప నిరీక్షణ ఏమిటంటే ప్రభునందుండి మృతి పొందిన మృతులు ధన్యులు. యేసుక్రీస్తును దేవుడుగా రక్షకుడుగా నమ్మి చనిపోయిన వారి యొక్క జన్మ ధన్యం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్పగలం. అందుకని క్రైస్తవులు ఎక్కడ చనిపోయినా, ముక్కలు అయిపోయినా, యాక్సిడెంట్ అయినా, కాల్ చేసినా, పేల్చేసినా, తుపాకులతో కాచినా, గొడ్డలతో నరికిన, ముక్కలైనా కూడా బాడీకి ఒక బాక్స్ లో పెట్టి సమాధి చేస్తారు. మీ అందరికి తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీని ముక్కలు అయినప్పుడు ఒక పార్సల్ గా తీసుకొచ్చి ఒక బాక్స్ లో పెట్టి తీసుకెళ్లి ఆయన కూడా సమాధి చేయడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు ప్రియులారా. ఒక రోజు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి రాబోయే దినం ఉంది. ఆయన రాగానే సమాధిలో ఉన్నటువంటి వారు సజీవంగా తిరిగి లేపబడతారు. ఒక రోజు వారిని మనం మరలా చూడగలము. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు సమాధి చేయడానికి బాక్స్ తయారు చేసి బాక్స్ డెడ్ బాడీని పెట్టి ఎంతో గౌరవప్రదంగా మనము సమాధి చేయడానికి వెళుతూ ఉన్నాం. ఒక క్రైస్తవునికి లేక ఇతర సరి అయిన విధానంలో సమాధి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఒక మాట చదువుని ముగిస్తాం. చూడండి, ఇక్కడ ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారు ఎవరైనా. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బతికినా, లేక ఎంతమంది పిల్లలు కనినా, ఎంత గొప్పవాడుగా ఉన్నా, ఆ వ్యక్తి సరైన విధానములు గనుక సమాధి చేయబడకపోతే, చదువుతారా గారు ఒకసారి. ఒకడు 100 మంది పిల్లలను కని, చూడండి, 100 మంది పిల్లలైనా కనొచ్చు, దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభావం నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని అంటూ ఉన్నాడు. ఎందుకంటున్నారు ప్రియులారే మాట తెలుసునా? సరైన విధానంలో సమాధి చేయాలి. అందుకే చివరి యాత్ర అంటారు దీన్ని. అర్థమైందండి? చివరి యాత్ర కొన్ని ప్రాంతాల్లో ఊరేగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి మరలా లేరు, ఈమె లేరు. మరి ఈ బాడీ ఎవరు అంటే డెడ్ బాడీ ఆమె కాదు, అసలైన ఆమె వెళ్ళిపోయింది. ఆత్మ ఎందుకు చెప్పాను కదా, పరమాత్మ అయినటువంటి దేవుని వద్దకు లీనమవడానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే పరలోకం అని, రెండోది నరకము అని. ఎవరైతే వారి పాపాన్ని క్షమాపణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొంది యేసుక్రీస్తు అడుగుజాడలు నడుస్తూ వారి జీవితాన్ని ముగించుకుంటారో వారు నిశ్చయంగా ఒక దినాన్న దేవుని రాజ్యంలో చేరుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే పాపపు జీవితంతోనే జీవిస్తూ చివరికి వారికి జీవితాన్ని ముగించుకుంటే వారి తీర్పులోకి, నిత్యాగ్ని దండనలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమన వారలారా, మీ అందరికి మేము ప్రేమతో తెలియజేసేటువంటిది ఏమిటంటే, మీరు కూడా మారు మనసు పొందండి, చెడు వ్యసనాలు మానండి, యేసుక్రీస్తు దేవుడుగా రక్షకుడుగా విమోచకుడుగా తెలుసుకోండి. మీకు నమ్మండి అని ఎవరికి మేము ఫోర్స్ చేయటం లేదు, కానీ మీరు తెలుసుకోండి. అందుకు ఒక మాట ఉంటుంది, దిగితేనే లోతు తెలుసుద్దంట, మోస్తే బరువు తెలుసుద్ది, తింటే రుచి తెలుసుద్ది, నమ్మితే దేవుడు ఎవరో, దేవుని విధానం ఏంటో తెలుసుద్ది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా యేసుక్రీస్తును తెలుసుకొని మీరు మీ చివరి యాత్ర వచ్చేసరికి నేను నా యొక్క పరుగును తుద ముట్టించి తినని ఆనందముగా సంతోషంతో కన్ను మూస్తే నిజంగా ఇక్కడ సంతోషమే, అక్కడ కూడా సంతోషంగా ఉండగలుగుతాం. కావున ఈ యొక్క మాటల ద్వారా కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ఉన్నాను. నిశ్చయంగా దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఈ మామగారిని నిశ్చయంగా ఆయన తిరిగి లేపుతారు. కాబట్టి క్రైస్తవుల మనకు ఇంటి గొప్ప నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మనకు ఎప్పుడు సిగ్గుపరచదు. కాబట్టి తదుపరి కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం.
ఈ మాటల ద్వారా దేవుడు మీ అందరిని సరిచేసి మారు మనసు ఇచ్చి మారు మనసు తగిన ఫలం ఫలించులాగున దేవుడు అవకాశం ఇచ్చి రెండవ రాకడ కోసం మీ అందరికి సిద్ధపరచాలని కోరుతూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకించి వందనాలు తెలియజేసుకుంటూ అయ్యగారు కూడా వందనాలు, మీ అందరు కూడా వందనాలు. కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.